మంచిదమ్మా. దయచేసి అందరం ఇంట్లో పెట్టుకోండి. వాక్య ధ్యానానికి కొనసాగుదాం. ప్రార్థించుదాం. మిత్రుల ప్రేమ కనికరం కృపగలిగిన పరలోకమందున మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఒక ఆలోచనను మీరు కలిగి ఉన్నారు. అనగా ఇంకా మా పట్ల ప్రేమ చూపిస్తూ మాకు పరలోకాన్ని ఇవ్వాలని ఒక్కొక్క దినాన్ని ఆయుష్గా ఇస్తూ ఇందు నిమిత్తమై యావత్ మీ ప్రకృతిని ప్రభు ధారాతత్వం చేస్తున్నారు. నా తండ్రి, ఇందు విషయమై మేము భయభక్తులతో వింటున్న వాక్యాన్ని బట్టి మా బ్రతుకులను సరి చేసుకోవాలి. ఇదిగో ఎంతమందిని అయితే మీ పిల్లలను సజీవులుగా ఉంచారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి నేను మీ మాటలు వినిపించాలంటే ప్రభు నా జ్ఞానం చాలు. నేను ఏపాటి వాడిను. ఎంతో విలువైన సందేశాలు అందించే జ్ఞాన సంపన్నులైన మీ కుమారులైన దైవ సేవకులు చెప్పే మాటలు వింటున్నారు. అజ్ఞాన్ని నేనేం చెప్పగలను ప్రభా. కనీసం ఈ బిడ్డలను సజీవంగా ఉంచినందుకైనా వారిపై పడిన జాలితోనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్దిసేపు నా నోటిని బోరగా వాడుకుని ప్రభు, మీ పిల్లలను మీరు బ్రతికించి ఉంచినందుకు ఆ పరమార్థాన్ని మీరు నా నోట ఉంచబోయే మాట ద్వారా సార్థకతను చేసుకోమని సవనీయంగా మీ పాద సన్నిధిలో మీ పాదాలు పట్టుకుని బ్రతిమాడుకుంటూ జరుగుతున్న కార్యక్రమం అంతటి పొడవున ఇక్కడ విషయంలన్నిటినీ కేవలం మీకు మహిమకరంగా ఉండులాగా దీవించింది. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలోని ఈ ప్రార్థనా మనవులు మీ సన్నిధిలో అడిగి పొందుకుని ఉన్నాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, చేరుకూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నేను మాట్లాడుకోబోయేటటువంటి అంశం పేరు లోకం విషయంలో క్రైస్తవులు. మరలా చెప్తున్నాను, లోకం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి అని ఈ పాఠంలో మరి 5 విషయాలను బట్టి మనం ధ్యానం చేసుకుందాం. మొదటిదిగా, లోకానికి వేరుగా ఉండాలి. రెండవదిగా, లోకానికి వెలుగుగా ఉండాలి. మూడో విషయంగా, లోక రక్షణ కొరకు పని చేయాలి. నాలుగవదిగా, లోకము తమది కానట్టు భావించాలి. ఐదో విషయంగా, లోక వ్యతిరేకతను సహించాలి. లోకం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలని ఈ పాఠంలో ఈ 5 విషయాలను ఈ దినాన ప్రభు చిత్తమైతే మరి సమయం అనుకూలించినటువంటి పరిస్థితులను బట్టి చక్కగా వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినాన మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేశాను. ఈ దినాన నువ్వు నేను బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప. ఈ దినాన నీకు ఏది నొప్పి, ఏ బాధ తెలియకుండా, ఏ యాక్సిడెంట్ కాకుండా ఉదయం లేచిన మొదలుకొని వాక్యం వినిపించి మరలా సాయంత్రం పడుకోబోయే వరకు మరలా వాక్యం ఇచ్చి పడకలకు చేరుస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఉన్న మీ ఆయుష్ కాలాన్ని అంతా దేవుడు చల్లని కృపలో కాపాడుతున్నాడు. యావత్ ప్రకృతిని దారాదత్తం చేస్తున్నాడు. ఒక ఆక్సిజన్ ఆపితే నువ్వు వీపు మీద సిలిండర్ పెట్టుకుని ఆక్సిజన్ సిలిండర్ తిరగాల్సిన పరిస్థితి. అట్టిది లేకుండా నువ్వెక్కడికైతే వెళతావో అక్కడ గాలిని పంపిస్తున్నాడు. నువ్వెక్కడికైతే ఉద్యోగంలో కూర్చుంటున్నావో నీ చుట్టుపక్కల వారిని నీకు అనుకూలంగా చేస్తున్నారు, మంచిగా ఉండేటట్టు చేస్తున్నాడు. నీ గాలి, నీరు, వెలుతురు, ఆహారాన్ని ఇచ్చి నిన్ను సజీవంగా ఉంచుతున్నాడు. నువ్వు లోకంలో ఉన్నావు కదా, లోకంలో నీతో పాటు అందరూ ఉన్నారు కదా. అందరి నిమిత్తమై కృప కలిగిన దేవుడే దీర్ఘశాంతాన్ని కలిగి ఉంది. మనము ఎలాంటి వారం అయినప్పటికీ
తన కృపాబాహుళ్యం చేత చల్లగా మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నాడు కదండి. మనం అప్పుడప్పుడు అనుకుంటాం, అరే చిటికలో పోయిందిరా ఈ ప్రమాదం, ఒక్క దెబ్బ కొంచెం నూలు వారు తప్పుకున్నాను, లేకపోతే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చేది, చనిపోవాల్సి వచ్చేది, చచ్చిపోయానురా, చచ్చిపోయి బ్రతికేనరా నేను, ఇక నాకు చావు లేదు అంట కదా. ఇక నాకు చావు లేదు అంటాం. లోకం విషయంలో చిన్న ఆపద తప్పితే ఇక నాకు చావు లేదు, నేను మరణాన్ని జయించానని మనం ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు సమాధి నుంచి లేపిన లాజరు గారు కూడా మరల సమాధికి చేరాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. వచ్చిన మీరంతా తిరిగి ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన కుమారుడైన క్రీస్తు వారి న్యాయపీఠం ఎదుట సమాధానం చెప్పాలి, నువ్వు నేను చేసినటువంటి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ జనన మరణ మధ్య కాలంలోని క్రియలే, ఈ లోకంలో మనం చేసే క్రియలే మనకు చక్కని పరలోకపు పౌరసత్వాన్ని లేదంటే నరకాన్ని ఇస్తుంది. అంటే నువ్వు రూపాంతరం చెందాలి. ఈ భూమి మీదకి నువ్వు ఏడుస్తా వచ్చావు, ఏడుపులతో పోతావు. మధ్య నీ జీవితకాలం అంతా లోకంలో నువ్వు బ్రతికే బ్రతుకి ఒక పరమార్థాన్ని చనిపోయిన తర్వాత చూపించాల్సి ఉంటుంది ప్రభు వారికి. కాబట్టి ఆ సత్క్రియలేవో భూమి మీదే చేసి నిన్ను నువ్వు మరో జన్మకి రూపాంతరంగా మార్చుకుని వెళ్ళవలసి ఉంటుంది. అందుకే అంటాడు, గొంగలి పురుగు రూపం మార్చుకున్నది, చిలుకగా నీ ముందే ఎగురుచున్నది, ఆ రూపం కావాలని కలలు కన్నది, శరీరాన్ని గూటిలోన దాచుకున్నది, నీకు బ్రతుకు లేదన్నది ఎవరు, చనిపోయి బ్రతకలేవన్నది ఎవరు. రూపాంతరం చెందితే పాప పంకిలమైనటువంటి జీవితంలో లోకంలో బ్రతికే నువ్వు బాప్తిసం అనేటటువంటి ఒక పరిశుద్ధ కార్యక్రమం, పరలోకములో దూతలు తొంగి చూసి పండగ చేసుకునే కార్యక్రమం ద్వారా రూపాంతరం చెంది ప్రభువులోనికి వచ్చిన తర్వాత నువ్వు ఎన్నో గొప్ప విషయాలను చేసి ప్రభుకి సంతోషకరమైనటువంటి పనులను నీ సహోదరుల పట్ల, సహోదరిమణుల పట్ల భూమి మీద జీవించున్న కాలంలోనే చేయవలసిన పరిస్థితి ఉంటుంది. నీ ఇంట్లో పట్టడి అన్నం పెట్టేటటువంటి నీ తల్లిదండ్రులే వారికి ఇష్టంగా బ్రతకపోతే వేరే కాపురం పెట్టుకోనైనా నీ గిద్ద నువ్వు కాసుకో, నీ సోలడు నువ్వు కాసుకో, నీ భార్య పిల్లలు వేరవ్వండి. అదే పెళ్లి కానుడైతే వెళ్ళిపోరా ఇంట్లో నుంచి అని దూరంగా తరిమేస్తాడు. అలాగైనా కష్టం తెలిసేస్తే ఎలా బ్రతుకుతాడని కదా. భూమి మీద ఉన్న తల్లిదండ్రులే బిడ్డలు సహించుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారిని ఇళ్ల నుంచి దూరంగా పంపించేస్తారు, వేరు పెడతారు, సరవుతారు. మరి అలాంటి నువ్వు చెడ్డ కార్యాలు చేసేటప్పుడు కూడా దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ చూపుతాడండి. పెళ్ళయ్యే సమయానికి బాప్తిస్మ విలువలతో మనం ఉంటాం. బాప్తిస్మ అనగా నీటిలో నువ్వు మునిగిన దినాన, నీటిలో నిన్ను పూడ్చిపెట్టిన దినాన, నీటిలో నిన్ను సమాధి చేసిన దినాన నీ పాపాలన్నీ ప్రచ్ఛన్నమైపోయి, విచ్ఛిన్నమైపోయి, నిన్ను విడిచిపెట్టిపోయి దేవుని వర్లారా పరమ పవిత్రులుగా పరిశుద్ధాత్ముని యొక్క అంతగట్టబడిన విధానంలో నీటిలో నుంచి బయటకు వస్తావు. నీకు తెలియదు పరిశుద్ధాత్మ నీతో ఉంటారు. గొప్ప తీర్మానాలతో బయటకు వచ్చేస్తాం. నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు నిదానంగా 4వ నెల, 5వ నెల ఈ భయభక్తుల్లో నుంచి లోకంలోనికి కలిసిపోయేటటువంటి లోక మాలిన్యాన్ని మరలా తిరిగి అంటించుకునేటటువంటి పరిస్థితుల్లోకి ఈ క్రైస్తవ ప్రపంచం వెళ్ళిపోతుంది. అందుకే భూమి మీదకి నేను వచ్చినప్పుడు సమాధానం మనకు కనుగొందునా అంటే ముందు ఉన్న ఆ విశ్వాస పరుదులు తర్వాత దేవుని పిల్లల్లో ఉండవనే కదా అర్థం.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం ఆ మాటను పరిశీలన చేసుకుని ముందుకి కదలగలిగితే, లూకా గారు రాసిన శుభవార్త 18వ అధ్యాయము 8వ వచనములో చివరి లైనను చదువుకుందాం. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్నాను. అంటే మనుష్య కుమారుడు మన దగ్గరికి ఎప్పుడు వస్తారు? తండ్రి చేత ఆదేశాన్ని పొందిన తదుపరి తన సహోదరుల యొక్క లెక్క పూర్తయిన తర్వాత ఈ భూమి మీద వారందరిని తమతో తీసుకువెళ్ళడానికి ఆయన వస్తారు మన మధ్య కదా. ఆ వచ్చినప్పుడంట విశ్వాసం అనేది కనుగొనునా అని క్వశ్చన్ మార్క్. విశ్వాసం అనే ముందు 2 అని అంకి వేసి కింద ఉంది ఆ విశ్వాసం అని రాయబడింది. చాలా చోట్ల చాలా మీటింగుల్లో, రీసెంట్ గా జరిగిన మీటింగుల్లో కూడా ఈ వివరణను వినుంటారు. మళ్ళా వినిపిస్తున్నాడు దేవుడు, వినండి. లోకం నుంచి, లోక మాలిన్యం నుంచి నువ్వు వేరైన తర్వాత, ఒక క్రైస్తవుడిగా సంఘంతో నువ్వు అంటగట్టబడిన తర్వాత నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో వెళ్ళాలంటే నిన్నెప్పుడు చూసిన ఆయన విశ్వాసం నీలో కనుగొని బ్రతికేటటువంటి పరిస్థితులు ఉండాలి. బాప్తిసం తీసుకున్నటువంటి ప్రారంభంలో అనేకమైనటువంటి శోధనలు, వేదనలు, పరీక్షలు వస్తాయి ప్రియులారా. వాటినన్నిటినీ అధిగమించి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ రూపాంతరం చెంది ప్రభువులో జీవిస్తూ లోక పోకడలకు వేరుగా బ్రతకాల్సినటువంటి అవసరత ఉంది. దీనికి వివరణలు ఇస్తూ ఇదే లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో దీనికి వివరణ ఇస్తూ ప్రభువారు ఇలా వ్రాయిస్తున్నారు: వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు. చదువురా. ఆయన వారితో ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ముందు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎదుగు 18వ వచనం మొదటి నుంచి చదవమ్మా. అసలు మొట్టమొదటి లైనే దీనికి ఇంట్రడక్షన్. 18 మొదటి నుంచి. అలాగేనండి బాబు. 18వ అధ్యాయం మొదటి నుంచి. వాడు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ముందు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలే తాననుకొనెను. కనుగొనునా అనే తార్చదు. మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను కూర్చి మర్ర పెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతని చూపుచున్నాడని నీతో చెప్పుచున్నాను. ఆయనలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? తానే నీతి మంత్రులని నమ్మకం. దేవుని వల్లరా విశ్వాసము కనుగొందున అనే దానికి ఇంట్రడక్షన్ గా ప్రారంభంలో 18వ అధ్యాయం మొదటి నుంచి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ఉపమానం చెప్పేశారు. క్రీస్తు వారు ఎప్పుడు బోధ చేసినా బోధ ఎంత చక్కగా జనానికి వివరించేటట్టుగా చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పేవారంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకునేవారండి. చక్కగా ఎగ్జాంపుల్ వివరిస్తూ ఆయన ఎదుటిన్నటువంటి వారికి బోధ చేసేవారు. ఆ ఉపమానం ఏం చెప్తున్నాడంటే, ఒక మోనార్క్ ఉన్నాడు ఒక చోట. ఆయన ఎవ్వరికి దేవుడికి భయపడ్డంట, మనుషులకి భయపడ్డంట.
ఆయన గురించినటువంటి వివరణ ఏముందంటే ఆయన దేవునికి భయపడేవాడు కాదంట, లక్ష్య పెట్టేవాడు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు లెక్క చేయకుండా నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంటండి. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉందంటండి. ఆమె ఆయన దగ్గరికి వచ్చేసి, మరి ఉన్నవాడు కదా, న్యాయాధిపతి కదా, నాకు నా ప్రతివాది ఇంకొక ఆమె ఉంది, మా ఇద్దరికి తీర్పు తీర్చమని అడుగుతుంటే, మరి పేదవారి పట్ల ధనికుల యొక్క దృక్పథం ఎప్పుడు కూడా చులకన భావం ఉంటుంది, మీకు తెలియని విషయం కాదు. ఆ న్యాయాధిపతి ఏందిలే, ఎవరు విధవరాలు పెద్ద మన దగ్గరికి వచ్చి అడిగింది, ఏందిలే చెప్పేదని అనుకున్నాడంట. కానీ ఈమె మాటి మాటికి అడుగుతుందంట, మాకు న్యాయం తీర్చయ్యా, మాకు న్యాయం తీర్చండి. మాటికి వచ్చి గోజాడుకుందంటండి. ముందు ఒప్పకపోయానని రాయబడింది. తర్వాత అతను, నేను దేవుని భయపడకు మనుషులను లక్ష్య పెట్టకు ఉండినను ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటికి వచ్చి నన్ను గోజాడకుండునట్లు. అంటే ఎంత గోజాడి ఉంటుందో, ఎన్నిసార్లు అడిగి ఉంటుందో, అయ్యా ప్లీజ్ అయ్యా, అది ఆ నోరు కలదయ్యా, ఆ నోరు ఎత్తితే అంత గబ్బేనయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, న్యాయం తీర్చయ్యా అని చెప్పి మాటికి గోజాడుకుందేమో. ఇదిగో మళ్ళీ అక్కడ ఇంట్రడక్షన్ ఇక్కడ మనకి చెప్తున్నాడు అర్థమయ్యేటట్టుగా, గోజాడకుండా ఉండేటట్లుగా, గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాడంట. అది ఉపమానం అండి. ఉపమానం చెప్పేసి దానికి వెంటనే క్లియరెన్స్ ఇస్తున్నారు. మరియు ప్రభు ఇట్లను ఉపమానం చెప్పేసినాక క్రీస్తు వారు ఎలా అంటున్నారు ఆయన బోధలు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అయితే ఇక్కడ గోజాడకుండానట్లు నేను తీర్పు తీరుస్తానని అన్నారు కదా, మరి ఆ మాట వినండి, మీరు విన్నారు కదా ఇప్పుడు దాకా. అయితే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మర్ర పెట్టుకుని చుండగా వానికి న్యాయం తీర్చడా? దేని విషయమై న్యాయం తీర్చేది? ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంది? దివారాత్రాలు మొరపెట్టేది ఎవరు? న్యాయం ఎవరికి కావాలి? ఎవరంటే బాప్తిసం తీసుకుని సంఘంలోనికి వచ్చినటువంటి వారే. వారు ఉంటారు చూడు, వారు విసుకగా నిత్యము ప్రార్థన చేస్తూ ప్రభు ఇచ్చినా దేవుడే, తండ్రి ఇకపోయినా నాకు దేవుడే అని విశ్వాసముతో అంతం వరకు చెందిన రూపాంతరాన్ని బట్టి నిలకడగా ఉన్నటువంటి వారికి ఆయన అడుగుతుందిలే అని ఇస్తాడంట. ఒక ఉపమానాన్ని ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఆ ఉపమానానికి క్లియరెన్స్ ఇక్కడ ఇచ్చి మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. దివారాత్రులు విసుకక ప్రార్థన చేసేటటువంటి వారికి న్యాయం తీర్చడా? దేవుడు తీర్చడా? దేవుని పిల్లలమే కదా మనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును ఏమో, త్వరగా న్యాయం ఏమో, అంత ప్రేమేమో, ఏనాటి బంధమో ఇది. ఎంతో విశ్వమండలానికి అధిపతి అయిన ఆయన ఎక్కడ? భూమండలం మీద ఒక ఇసుకురేణి లాంటి నువ్వెక్కడ? నిన్ను గురించి తండ్రి అయిన దేవుడు కోపగించుకుంటున్నా, నీకు దీర్ఘశాంతాన్ని కలిగి ఉండి ఆయన జీవిత కాలాన్ని అనుగ్రహిస్తున్న కుమారుడైన క్రీస్తు వారు వచ్చి, అయ్యా ఈ గాంధీగాడు ఫలిస్తలేదు, వీడిని నరికేయ అంటున్నా కూడా క్రీస్తు వారు అడ్డుపడి, అయ్యా ఇప్పుడైనా ఎరువేస్తాను, ఈ సంవత్సరం 24 ఎట్లాగ అయిపోయింది, అదిగో 31వ తారీఖున తీర్మానాలు తీసుకున్నాడు, మంచిగా బ్రతుకుతానని, విశ్వాసంతో ఉంటానన్నాడు. ఇదిగో జనవరి 1వ తారీఖు నుంచి బైబుల్ చదవటం మొదలేసాడు కదా, ఇదిగో వాక్యం వింటున్నాడు, ఈ సంవత్సరం కూడా వాక్యం వింటున్నాడుగా, మంచి ఎరువైనటువంటి వాక్యాన్నే నేను వేస్తాలే, ఆ పొద యొక్క మొదల్లో గాంధీకి చక్కని మంచి ఆత్మీయ ఆహారాన్ని ఇస్తాను, ఇస్తే మారతాడులేయ్యా, ఇప్పుడే మరి
గొడ్డలు పెట్టి చెట్టును నరికేయను, గాడిని లేపేయను భూమి మీద నుంచి ఆయన కొద్దిగా అవకాశం ఇద్దామని క్రీస్తు వారు అడ్డుపడుతున్నాడు. క్రీస్తు వారు ఇలాంటి ప్రయాసపడుతుంటే పరిశుద్ధాత్మల వారే నీ పక్షంగా తండ్రికి అనునిత్యము మూలుగులతో నివేదనలు అందిస్తున్నాడంట. ముగ్గురు పనిచేస్తున్నారు. అసలు నీకు ఏ ఎంపిక, నాకు ఏ ఎంపిక ఉన్నదని, ఏ అర్హత ఉందని ముగ్గురు నీ కోసం పనిచేయాలి. నీ ఇంట్లో నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నిన్ను అనుకున్నవారు, నిన్ను ప్రేమిస్తున్నారు అని నువ్వు అనుకునేవారే కొంతకాలమే ఉంటది వారి ప్రేమ. వీరి ప్రేమ ఎంత శాశ్వత కాలం చూడండి. అమ్మా మీట్లో పెట్టుకొని దగ్గర పడతాం. దేవుని పిల్లారా, ముగ్గురు పరిశుద్ధులైనటువంటి శక్తి కలిగినటువంటి స్వరూపులు నీ కోసం పనిచేస్తున్నారు. పాపం లేని నిష్కలంకులు. అట్టి వారికి పిల్లలై ఉండాల్సినటువంటి క్రైస్తవులుగా లోకంలో బ్రతికే క్రైస్తవులు మీరు ఎలా ఉండాలండి? మీరు ఎలా ఉండాలి? 31 డిసెంబర్కి వాగ్దానాలు తీసుకుని ఈ వాగ్దానం 3 సంవత్సర కాలం కాపాడుతుందని పేపర్ మీద రాసిన వాక్యాన్ని బట్టి అంకితమై బ్రతుకుతున్నారా? పేపర్లో లేదు జీవితం. నువ్వు నడిచే నడకలో, నువ్వు చేసుకునే క్రియల్లో నీ బ్రతుకుంది. దాన్ని బట్టి నీకు మరో లోకంలో మరో జన్మంటూ ఉంటుంది. నువ్వు నమ్ముకున్న నీవారు అనేవారు నేను చక్కగా చూడకపోవచ్చు. నువ్వెంత అపవిత్రమైన జీవన విధానంలో బ్రతుకుతున్నా కూడా కరుణా సంపూర్ణుడైన దేవుడే ఎలా ఉన్నాడంట? కింద వాక్యంలో చదువుకున్నాం. 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీర్ఘశాంతం అంటే ఆలస్యము చేయుచున్నాడు. వస్తే చస్తాం, నరకంలో పోయి పడతాం. ఆయన గనక వస్తే కాలు తొలగించుకుని తండ్రి గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూమి మీదకి వచ్చేస్తే అయిపోతాం. మనమెంత ఎత్తుకెళ్ళి తీర్పులో ఉన్న నరకంలో పడతాం. ఎందుకంటే విశ్వాసం లేని బ్రతుకులు కదా. బాప్తిసాలు తీసుకుని అపురూపమైన వాగ్దానాలతో ప్రభువులోకి మరి లోకం నుంచి వేరుగా వచ్చినటువంటి మనం, లోకానికి దూరంగా బ్రతకాలని నిర్ణయించుకున్న మనం, సంఘంలో చేర్చబడ్డ మనం ఆయన రాకడ వచ్చే సమయానికి నిష్కలంకులుగాను నిర్దోషులుగాను దివిటీల్లో నూనె పోసుకున్న పెండ్లి కుమార్తెను పోలిన వారే ఎప్పుడైనా వెళ్ళుటకు సిద్ధపడి ఉండాలి. అట్టి స్థితిగతులు లేవని అపురూపమైన విశాలమైనటువంటి పరలోకంలో ఖాళీ ఉండటాన్ని సహించలేక అక్కడికి వస్తే చాలా తక్కువ మంది వస్తారు, పరిశుద్ధత కలిగిన వారు తక్కువగా ఉన్నారు, లోకపోకడలో లోకం విషయంలో ఏకీభించిన క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు అని ఇంకా దీర్ఘశాంతాన్ని పొందిన వాడై మన పట్ల దయతలిచి మన ముఖాన భిక్షగా 2025 సంవత్సరాన్ని అలా విసిరేశాడు. కాబట్టి నువ్వు ఇక బతికున్నావు. నీ పిల్లలు నీ ప్లేట్లో ముద్దేస్తున్నారు. ఎంతవరకు వేస్తారు? నీకు ఓపుకున్నంత మట్టికి కదా, ఓపుకున్నంత మట్టికి. నేను చూసే తల్లిదండ్రులు చూసే ప్రేమ ఈ రోజుకి ఎలా అయిందంటే, తండ్రి ఏం పని చేయకుండా కూర్చుని తింటాడు, తల్లి ఉంటే ఇంట్లో పని అన్న చేసి పెడుతుందనే స్వార్థం బిడ్డల్లో ఏర్పడిపోయింది. అందుకే తల్లిని ఒకరు బిడ్డలు ఒకరు పంచుకుంటున్నారు ఈ లోకంలో క్రైస్తవులు. ఏకంగా కలిసి ఉండవలసిన వృద్ధాప్యంలో కూడా వారిని దూరపరుస్తున్నారు. శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారే క్రైస్తవేతర కుటుంబాలకు ఒక వెలుగుల్లా, జ్యోతుల్లా కనపడాలి. పిల్లరా, విశ్వాసపు పరిధుల్లో బ్రతకటానికి లోకంలో ఏర్పడ్డ క్రైస్తవులుగా బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడిన వారుగా మీరున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమండి? అయితే లోకం విషయంలో క్రైస్తవులు, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంట్రడక్షన్ అండి, లోకం విషయంలో క్రైస్తవులు చెప్పినటువంటి లక్షణాలు ఉండాలని చెప్పాను. 5 లక్షణాలుగా ఉండగలిగితే
మంచిదేమో, దేవుడు కరుణిస్తాడేమో, ఆయన చూపించే దీర్ఘశాంతానికి ఒక విలువ ఏర్పడుతుందేమోనని నేను భావించుకుని 5 విషయాల మీద మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి, లోకానికి వేరుగా ఉండాలి. ఎందుకో తెలుసా? లోకానికి వేరుగా ఉండాలి. అదేంటండి అలా అంటారు? లోకంలో బ్రతుకుతున్నాం కదా, లోకానికి వేరుగా ఎలా ఉండాలంట అంటారేంటి అని అంటే, నిజమే. ఈ లోకంలోను లోకాన్ని కానీ లోకంలో ఉన్న వారినైనాను ప్రేమించొద్దన్నాడు. లోకంలో ఉన్న మనుషులు కూడా నమ్మొద్దని లేఖనంలో రాయించారు కదా. మనల్నేమో దాని జోలికి పోవద్దన్నారు, కానీ ఆయన మాత్రం అదే లోకం కోసం ఆయన కుమారుడు ఆయన తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకుని వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసుకుని వెళ్ళిపోయాడు కదా. అక్కడ పరమార్థాన్ని చూడండి. మనల్ని లోకంలో కలవద్దన్నారు, లోకానికి వేరుగా బ్రతకమన్నారు. బ్రతకమన్న మనల్కి ఈ సందేశం ఇచ్చి ఏ లోకానికి వేరుగా ఉండి బ్రతకమన్నాడు అదే లోకం విషయమై తన కుమారుని పంపించి చంపేశాడు, నిర్దాక్షిణంగా బలిచ్చేశాడు. ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది ప్రియుల. అపార్థం చేసుకునేవారు చాలా మంది, అర్థాన్ని గ్రహించుకునేవారు తక్కువ మంది కదా. బైబిల్ మీద చాలా మంచి గ్రంథం అని చెప్పేవారు ఎవరు? క్రైస్తవులకే కొన్నాళ్ళకి విశ్వాసాలు కోల్పోయి లోకంలో ఎలాగో బ్రతికేసేసి ఎలాగో సంఘంలో ఉంటూ ఎలాగో జీవించేస్తున్నారు. ప్రియులారా, విచార సంబంధమైనటువంటి సంగతులను చేస్తూ, విచార సంబంధమైన ఆలోచనలు క్రియలు చేస్తూ సంఘంలోకి రాకండి, సంఘాన్ని పాడు చేయకండి, సంఘాన్ని నాశనం చేయకండి. మమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నారు. లోకానికి వేరుగా ఉండాలని మీరు బాప్తిసం తీసుకుని లోకంలోనికి వదిలిపెట్టి దేవుళ్ళకి వచ్చారు. అలాంటి మీరు ఏమైపోవాలి తెలుసా? ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకున్నారో రూపాంతరం చెందాలి. రూపాంతరం చెంది రూపాంతరం యొక్క లక్షణాలను ప్రభుకి అనునిత్యము ధూపంగా వేస్తూ ఉండాలండి. ఆనాడు నోవా గారు జలప్రలయంలో నోవా గారు బలి అర్పించినప్పుడు మంచి సువాసనను ఆంగ్రాణించను అని రాయబడి ఉంటుందండి. అంటే భూమి మీద చెడు లేదు. బలిలో మంచి సుగంధమైన సువాసనను ఆంగ్రాణించను అని రాయబడి ఉంటుంది. అట్టి పరిమళమైన సువాసన మార్పు చెందిన నీ జీవితంలో కూడా వెదజల్లాలి ప్రియులారా. రూపాంతరం చెందాలి. ఒకసారి వాక్యాన్ని చూసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రతి వాడును కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన జంతువు యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఉత్తి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుది. చాలు. చూసారా? పౌలు ఎవరండి? అనాది కాలంలో ఒక భక్తుడు. ఈ దినాన లేఖనంలో మనల్ని బ్రతిమలాడటం ఏంటండి? బ్రతిమాలించుకునే స్థితిలోనికి మన విశ్వాస బ్రతుకులు వెళ్ళిపోయినాయి. బాప్తిసం తీసుకున్నాక ఇంకా నిన్ను వాక్యం హెచ్చరిక చేయాలా? ఇంకా నిన్ను వాక్యం పాలిష్ చేయాలా? తీసుకున్న నిర్ణయాల ప్రకారము నిర్మాణాత్మకంగా లోకానికి వేరుగా రూపాంతరం చెంది బ్రతకలేవా? లోకంలో క్రైస్తవుడిగా నువ్వు ఉండవలసినటువంటి స్థితిగతులు నీకు బాప్తిసము పాఠాల ద్వారా తెలియచెప్పబడి ఉంటావే. నువ్వు బాప్తిసం తీసుకునే టయానికి ఏదో అందరు తీసుకుంటున్నారు నేను తీసుకున్నాను అనేటటువంటి వాళ్ళకి విషయం తెలియదు, కానీ మరల లోకంలో ఏకమవుతారు. కానీ బాప్తిసము పాఠాలను పరిపూర్ణంగా విన్నటువంటి వారు ఎవరైనా మరలా తిరిగి లోకాల్లోకి చేరవట్లేదు. ఎందుకో తెలుసా? లోకం విషయంలో క్రైస్తవులైనటువంటి వారే రూపాంతరం చెందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత అరూపలావణ్యాలను సంఘంలో చూపిస్తూ అనేకులను వెలిగించేస్తారండి బాబు, వెలిగించేస్తారు. ఎందుకంటే
ఆ బాప్తిసం క్లాసుల ద్వారా ఆ పొందిన పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ అలాంటిది. నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి తప్పేదో ఊపేదో తెలియ చెబుతూ నిన్ను మళ్ళా పాపంలోనికి పోకుండా కాపాడతాడు. కాబట్టి లోకానికి ఆయన చేసే హెచ్చరికలను చక్కగా వింటూ వేరుగా ఉండాలి ప్రియుల. అది సమయోచితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పద్ధతి అది. ఇక్కడ అంటారు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఎప్పుడు పరిశుద్ధమును బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధమే కాదు, పరిశుద్ధం, ప్రభువే ప్రభు. దేవునికి అనుకూలమైనటువంటి లోకమాలిన్యము లేని రూపాంతరం పొందిన దేవునికి అనుకూలమైన నీ శరీరం అంట సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలంట. ఇది పుత్రవాత్సల్యం అంటారు. దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుతున్నారు. పుత్రవాత్సల్యం అంటే ఏంటి? ఒక బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ. ఈయనకంట నీకు నాకులాగా పుత్రవాత్సల్యం లేదండి, దేవుని వాత్సల్యం ఉందంటండి. దేవుని యొక్క వాత్సల్యమే సాక్షాత్తు బాప్తిసం పొందిన తర్వాత ఆయనకి ఏర్పడిందంటే రూపాంతరం చెంది సంఘంలో చేర్చబడి లోకానికి వేరుగా ఆయన బ్రతుకుతూ ఆయన శరీరాన్ని సమర్పించుకుంటూ మనకు చెప్తున్నాడండి. చూసారా, సజీవ యాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొంటున్నాను. ఆయన ఎవరండి మనల్ని బ్రతిమాడటానికి? నీకు ఆయనకున్న సంబంధం ఏంటండి? కేవలము క్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టి. ఆయన మన పూర్వీకులు దేవుడు మెచ్చినటువంటి గొప్ప భక్తుడు కదా. ఎన్ని పత్రిక పాఠాలు రాశారు కదా. ఆయన మనం బ్రతిమాలుతున్నాడు అంటండి. ఒరే దౌర్భాగ్యుడా, బాప్తిసం తీసుకుని విచారం చేస్తాడరా. ఒరే దౌర్భాగ్యుడాలా, పోయేవాళ్ళు పోతంటే వాళ్ళు నీకేం వచ్చింది పోయే రోగం, వాళ్ళని మొహత్తుతో చూస్తావు, పాపంలో పడతావు. మొన్నే కదా బాప్తిసం తీసుకుంది అని లోపల నుంచి హెచ్చరికలు వస్తున్నా చూస్తే ఉందిలే, దేవుడు ఏమన్నా చూస్తున్నాడా అని తలంపు నీకు వస్తుందేమో. నీ తోలు ఒలిచి డోలు మోగించే రోజులు రాకడలో దగ్గర పడతాని గుర్తుపెట్టుకో. రూపాంతరం చెందిన నీవు మరలా నీకు పూర్వపు లావణ్య లక్షణాలను, పాపపు లక్షణాలను, లోకపు లక్షణాలను, లోకపు మాలిన్యాలను నువ్వు అంటించుకుంటే దేవుని పిల్లలారా మరలా మిమ్మల్ని నూతన పరచటం అసాధ్యం. ఒక్కసారి బాప్తిసం పొంది మీ నుంచి పరిశుద్ధాత్మల వారు పొందిన తర్వాత అనుగ్రహించబడిన బాప్తిసపు విలువల్లో మీరు ఆయన ఉంచుకోకుండా పాపం చేస్తుంటే ఆయన ఎప్పుడైతే మిమ్మల్ని విడిచిపోతాడో మళ్ళా మిమ్మల్ని నూతన పరచటం చాలా అసాధ్యం. ఈడేనంటారా బుజ్జి, ఈ బుజ్జి గారేనంటారా, ఈడు ఆన్లైన్ జరిపేవాడు, బాప్తిసం తీసుకున్నాడు, వాక్యం చెప్తాడు, వీడు బతికిదంతగా అనే స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతుందంట. అట్లాంటి వాడిని మళ్ళా నూతన పరచటం చాలా అసాధ్యమంట. బుజ్జిగారు అనే దాని వెనక ఏమొచ్చేస్తుంది? అప్పుడు మిమ్మల్ని పిలిచే పిలుపు బుజ్జిగాడు, గాంధీ గారు, దైవ సేవకులు గాంధీ గారు, దైవ సేవకులు బుజ్జిగారు అని చెప్పే స్థానంలో ఏమొచ్చేస్తుందంట? పరిశుద్ధాత్మ వారు మనల్ని విడిచిపూడితే మన బ్రతుక్కి ఒక తోటగా ఏం తగ్గించబడుతుంది? గాంధీగాడు, బుజ్జిగాడు. చూసారా, క్షణాల్లో మారిపోతుంది మీ పేరు. రూపాంతరం చెందిన మీ శరీరాలు మరలా లోకాశంలో పడిపోయి పాప పంకిలమైన జీవితాల్లోకి నెట్టివేయబడతాయి. అందుకే అంటాడు, లోకానికి వేరుగా బ్రతుకుతూ రూపాంతరం చెంది మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోండి. దేవుని వాత్సల్యాన్ని బట్టి, వాత్సల్యం అంటే ప్రేమను మించిన మాట అండి. అది ప్రేమను మించిన మాట. వాత్సల్యం ఏంటంటే ఇది చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ వద్దులేండి. ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం ఉండేదంటే మా నాయనమ్మ పొరపాటున చిన్నతనంలో నేను యూరిన్ పాస్ చేసిన పెరుగన్నం తినేసిందంట. ఆమెకి ఎంత పుత్ర వాత్సల్యం ఉంటే, కుమారుని యొక్క కుమారుడని వాత్సల్యం ఉంటే, అంతకంటే ప్రేమ కలిగి ఉండాడండి దేవుడు. వాత్సల్యానికి ఒక ఉదాహరణ చెప్పాను నేను. ఒక్క కొడుకునని అంత మమకారం చూపించేవారు 5 కుటుంబాల మధ్య.
5 కుటుంబాలకు ఒక్కడనే మగబిడ్డది. దేవుని పిల్లలారా, ఆ దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన చేస్తూ ఆ కార్యక్రమాన్ని బ్రతిమాలుకుంటున్నాడు. ఇట్టి సేవ మీకు ఉత్తమైనది. ఎలాగ సేవ చేయాలి? శరీరాలను బ్రతికుండంగానే సజీవ యాగంగా దేవుని కోసం సమర్పించాలి. మిమ్మల్ని మీరు వెలిగించుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి అనేకులను వెలిగించాలి. మీరు సారం కలిగినటువంటి సరస్సులుగా ఉండాలి. ఆ సరస్సుల్లో అనేక మందిని మీ రూపలావణ్యాలను బట్టి, మీకు వారి పట్ల ఉన్న వాత్సల్యాన్ని బట్టి బాప్తిసం పొందేవారుగా వారిని తయారు చేయాలి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే ఏంటి? ప్రార్థనకు వెళ్ళటం లోక మర్యాద. దేవుని పరిచర్యలో కూడా ఇవి పనికి వస్తాయి, ఉండాలి లక్షణాలు ఇవి కూడా. కానీ 2వ స్టెప్ చెప్తున్నాను. లోక మర్యాద అనగా మనకి పుట్టినప్పుడు రాస్తారు చూడు, ఈ యుగ అని రాస్తారు. అంటే లోక మర్యాద అంటే లోకంలో మర్యాద అనేది ఒకటి ఉంటుంది, అమర్యాద అనేది కూడా ఒకటి ఉంటుంది. లోక మర్యాద ఏంటి? ఆదివారం వచ్చిందా, ప్రార్థనకి వెళ్ళావా, పాచి ఊడ్చావా, మందిరంలో చాపలు వేసావా, రైట్, మంచిది. సేవ చేసావా, కానుకిచ్చావా, వచ్చావా. అది బట్టి అని చెప్పి కూర్చోకూడదు, చెయ్యాలి, తప్పదు. ఆ లోక మర్యాదనే అనుసరించొద్దు. అనుసరించకుండా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని బట్టి పరీక్షించాలి. దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, యేసుక్రీస్తు అంతటి వారుగా బ్రతకాలి. ఆయనకి వివాహం లేదు, నీకున్నట్టు ఆస్తులు లేదు, నీకున్నట్టు భార్య పిల్లలు లేరు, నక్కలకు బొరియలు ఉండేను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండేను, కానీ మనిషి కుమారునికి తలదాల్చుకోవటానికి ఎక్కడ లేదు. ఎక్కడ నిద్రపోయాడండి? రాత్రంతా కొండల మీదకి వెళ్ళి మోకరించి తండ్రితో సంభాషించుకోవటమే కదా. పగలపూట విశ్రాంతి ఎరగని వాడిగా సువార్త చేయటమే కదా. ఆ సువార్త చేసే ప్రయాణంలో పడవలో చివరట్ట తలానించి ఆదమరిచి నిద్రపోయాడంటండి. ఆ మహానుభావునికి కూడా ఎంత కష్టపడి ఉంటే అంత నిద్ర వచ్చి ఉండదు. ఆ శరీరాన్ని ఎంత నలగొట్టుకుని ఉంటాడు. ఈవినాన నువ్వు నలగొట్టుకునేది. గుడికెళ్ళొస్తే భక్తి అనుకుంటావా? గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. అతి మనిషి కోసం ప్రాకులాడాలయ్యా నువ్వు. ఏ మనిషి కోసం దేవుడే సాక్షాత్తు తన కుమారుని భూలోకానికి పంపించాడో ఆ మనిషి కోసం నీ శరీరాన్ని సజీవ యాగంగా బ్రతికొండంగానే ఒక దేవాలయం చేసి నువ్వు ఒక దేవుడు వాళ్ళని దేవుళ్ళని చేయాలి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో అది దేవుని చిత్తాన్ని ఆచరిస్తూ అపోస్తలుడైన పౌలు గారు
తన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించారు. పౌలు గారు పడ్డ బాధలు ఎవరికన్నా గుర్తుంటే చెప్తారా? ఒకటి తక్కువ ఎన్ని కోడా దెబ్బలు తిన్నాడు? కోడా దెబ్బలు ఎన్ని తిన్నారమ్మా? 39 సార్లు. ఒకటి తక్కువ 40 తిన్నారు. ఇంకా 4 సార్లు ఇచ్చారమ్మా. ఇంకా 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 ఏం పడ్డాడు ఆయన బాధలు? ఆకలి దప్పికలు, వాడ పగిలిపోయింది, రాళ్లతో కూడా కొట్టబడతాడు, సర్పం కాటేస్తుంది. ఇంకా ఎందుకు ఇవన్నీ నీకులాగా నాకులాగా టైట్ లెగ్గింగ్స్, టైట్ షర్ట్లు వేసుకుని ఆయన తిరగొచ్చుగా, సోగ్గా ఆయన బ్రతకొచ్చుగా. ఆయన క్రైస్తవుడేగా, ఆయన క్రీస్తు నమ్ముకున్నవాడేగా, మనం నమ్ముకున్నాంగా. వాట్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పౌల్స్ అండ్ అవర్ క్రిస్టియన్స్? ఏంటి వాళ్ళకి మనకి మధ్య తేడా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే అన్నంటుంది ఈ సినిమా ప్రపంచం. కమిట్మెంట్ అయ్యాడు దేవుణ్ణిలో, గుడ్డోడైపోయాడు, తర్వాత చూపు పొందాడు. ఎవరినైతే హింసించాడో క్రైస్తవుల్ని, వారి కోసం హింసను పొందాడు. ఎవరినైతే గాయాలు చేశాడో వారి కోసం గాయపడ్డాడు. ఏ బోధనైతే జరగకుండా ఆపేశాడో అదే బోధ కోసం చచ్చిపోయాడు. రూపాంతరం చెందటం అంటే అది ప్రియులారా. బైబిల్ ఎట్టుకుని నువ్వులాగా నాకులాగా చర్చికెళ్ళి రావటం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఎవరు చెప్పాడు మనం ఆచరిస్తుంది భక్తి అని? ఈ భక్తి మన బజార్ దాటానికి పనికిరాదు. బజార్లో చివరికి వెళ్ళేసరికి నీ బ్రతుకు అక్కడ ఎండిపోతుంది, ఎండగట్టేయబడుతుంది. నీ బజార్లో నీ గృహంలో ఉండవాడు, నీ గృహానికి ఉన్న ముందు వాళ్ళే నిన్ను ఎండగట్టేసే పరిస్థితి అలా ఉంటది. నిన్నే కదరా ఆ రకమైన బూతులు మాట్లాడింది. ఆదివారం వచ్చింది బయట బైబిల్ బయటకెళ్తున్నాడు చూడాడు. వాడు అనేవాడిని అన్నయ్యో అక్క ఏదో అనేవాడు. వెంటనే వాడు చేసిన క్రియల వల్ల బైబిల్ బయటకెళ్తున్నాడు, దేవుడో దేవుడు అనుకుంటా అని అది ఆడు అని సంబోధిస్తారు, వాడు అది అని సంబోధిస్తారు. అంటే అక్కడ మిమ్మల్ని పిలిచేటటువంటి పిలుపులు, క్రైస్తవులు పిలుచుకునే పిలుపులు లోకం విషయంలో క్రైస్తవులుగా ఉండాల్సినటువంటి మర్యాదలు కించివేయబడతాయి. ప్రభువుని మీ ప్రవర్తన బట్టి నిర్దాక్షిణ్యంగా ఎండేసి అండగట్టే పరిస్థితి. అలా మాట్లాడుతుంటే ఎంత అక్కడ అపవాది నిలబడింది అనుకో, క్రీస్తు వారు నిలబడ్డారు. చూసా నీ విశ్వాసం బట్టి ఇదిగో నా పిల్లలు అంటే అపవాది సంబంధాలు ఎలా మాట్లాడుతున్నారు. నువ్వు నా బిడ్డలు అని చెప్పని అంటున్నావు కదా. తండ్రి ఆ పక్కన నిలబడి అపవాది ఇక్కడ నిలబడి అంటే దేవుడు ఎంత తల ఉంచుకోవాల్సిన పరిస్థితి, దేవుడికి ఎంత సిగ్గుపడే పరిస్థితి. మన నడక ద్వారా, మన మాట ద్వారా, మన సజీవంగా సమర్పించుకొని పడకుండా ఉండే పరిస్థితులు సంఘంలో చేర్చబడినా కూడా లోకానికి వేరుగా ఉండలేవు, లోకపోకల్లో వేరుగా ఉండలేవు. ఇదిగో సజీవ యాగంగా సమర్పించుకున్న శరీరాన్ని కలిగి ఉన్న పౌలు గారు సిగ్గుమాలిన జీవితాలను విడిచిపెట్టి బ్రతకమని ఈ దినాన మనల్ని నూతన మొగుట వలన రూపాంతరం పొందండి అని చెప్తున్నారు. మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. రూపాంతరం చెందితే బ్రతుకుంది ప్రియులారా. మరో జీవితంలో మరో బ్రతుకుంది. ఆ బ్రతుకును కలిగి ఉండడం కోసం మీరు రూపాంతరం చెందండి అని అంటున్నారంటే రూపాంతరం వెనక ఎంత బాధ్యత ఉందో ఒక్కసారి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనాన్ని చూసుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించాను. చదువురా అది కూడా. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మీరు అపోస్తలుల బోధకులను చాలమ్మా కష్టే ఫలి. ఎవడైతే కష్టపడతాడో సాయంత్రానికి వాడికి కూలిస్తాడు.
వాడు చేను దగ్గరికి పోయి గోచి పెట్టి పార తీసుకుని కొడవలు తీసుకుని చేను చుట్టూ తిరుగుతున్నాడు అనుకో, యజమాని కూలి ఇవ్వడం. నాటకాలు వేస్తున్నారేమో లోకంలోకి వచ్చి. మా చెల్లి మంచిది కాదు, మా అక్క మంచిది కాదు, మా అత్త మంచిది కాదు, మా మామ మంచోడు కాదు, నా పిల్ల మంచిది కాదు, నా మొగుడు మంచోడు కాదని అనుకుంటున్నారేమో. దుర్మార్గపు ఆలోచనలు విడిచిపెట్టండి. బాప్తిసం తీసుకున్న వారులారా, గట్టిగా ఈ పదాలను ఉపయోగించటం కనుక మీ హృదయాలను గాయపరచాలి, గాయాలు చెయ్యాలి, ముళ్ళు తర్వాత మిమ్మల్ని పొడవాలి. వాక్యం యొక్క ఉద్దేశం అదే. మూర్ఖమైన తరంగా బ్రతకండి. ఇదిగో ఇక్కడ మనకు పని చెప్పబడింది. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చారంట. మాట వలన కలిగింది ప్రపంచం, ఆ మాటే క్రీస్తేసు నిజం నిజం. మాట, క్రీస్తు వారి మాటలను వారే అనేక విధాలుగా సాక్ష్యం ఇచ్చారంట వాళ్ళ బ్రతుకుల్లో. ఆ మాటలతో ఇంకా అనేక విధాలుగా మాటలతో సాక్ష్యం ఇచ్చారంటండి. మాట, క్రీస్తు మాట వల్ల సాక్ష్యం ఇస్తే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. మూర్ఖమైన తరంలో బ్రతుకుతున్నారంట క్రీస్తు వారిని సిలువేసి. ఏమండి, కింద పుట్టినట్లు వంకరైన రెండనేసిన మూర్ఖులకు దగ్గర వంకర టింకర బ్రతుకులేకమని. ఏమండి, లోకానికి వేరుగా బ్రతుకుతామా? వంకర టింకర బ్రతుకులు. ఎంత టింకర వంకర బ్రతుకులు అంటే చెప్పలేమండి బాబు. ఒక కుటుంబం బాగుంటే ఆ బజార్లో అనేక కుటుంబాలు ఆదర్శంగా తీసుకుని బజార్ అంతా బాగుంటుంది. బజార్ అంతా బాగుంటే గ్రామం అంతా బాగుంటుంది. గ్రామం అంతా బాగుంటే మండలం, దేశం, ప్రపంచమే బాగుపడుతుంది. ఎప్పుడికి వస్తుందో ఆ బాగు. ఇప్పుడున్న పరిస్థితులు ఏవి కనుచూపు మేరలో బాగు మంచి అనేది కనిపించదండి. మూర్ఖమైన తరంలోనే బ్రతుకుతున్నాం. ఇంకా ఆ దినాన క్రీస్తు వారు చనిపోయిన తర్వాత అక్కడున్న మూర్ఖమైన తరం అని అక్కడ సంబోధిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కూడా వ్యాధి వ్యాపించింది. అందుకే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించను. రక్షణ పొందండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది చేర్చబడ్డారంటే 3,000 మంది ఒకేసారి సంఘంలో చేర్చబడ్డారంటే పరలోకంలో ఏ విధమైన ఆర్భాటమైన పండగ పౌలు గారి మూలంగా జరిగి ఉంటుందో, అపోస్తుల మూలంగా జరిగి ఉంటుంది అక్కడ కదండి. పేతురు గారి మూలంగా జరిగి ఉంటుంది, అపోస్తులు చేసిన కార్యాల వలన జరిగి ఉంటుంది. 3,000 మంది మార్చడం మనం ముగ్గురిని జీవితకాలంలో మార్చలేమే. ముగ్గురిని మార్చలేము మన జీవితకాలం. మార్చిన ఏదో మాటలు చెప్పి బాప్తిసం బలంతాన్ని ఇప్పించిన ఇది మనం బ్రతికి వాళ్ళకి చూపించలేము, వాళ్ళు బ్రతికించలేము. డైలీ తింటున్నాం ఉదయం సాయంత్రం ఆత్మీయాహారాన్ని కదా. శరీరాహారము 3 పూట్ల, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు తింటున్నాం. తెలుగులో ఉదయం టిఫిన్ ఏమంటారు దాన్ని? ఇంగ్లీష్ లో టిఫిన్ అంటారు, తెలుగు కూడా అదే అంటారు, అల్పాహారం. మంచి మాట, అల్పాహారం. అల్పంగా తినరు, అల్పంగా ఏం తినరు, బాగా లాగిస్తారు, ప్లేట్ లాగిస్తారు. 2 ఇడ్లీలు తినేవాడు 10 ఇడ్లీలు 5 ఇడ్లీలు తింటాడు చట్నీ వేసుకుని. ఎండ వందాలు ఇస్తాడు, చూడకుండా తింటాడు. మధ్యాహ్నం తింటాడు, మరి అందులో ఒక పచ్చడి కావాలి, నంచుకోవటానికి ఇంకోటి కావాలి. సాయంత్రం కూడా పడకలకు చేరబోయే ముందు 7 గంటలకే తినేసి పడకలకు చేరకండి, మీ ఆరోగ్యాన్ని మంచిది, లైట్లు తీసుకోండి అంటే బరీగా అప్పుడు కూడా ప్లేట్ లాగిచ్చేస్తాం. ఆ ఇచ్చిన ప్లేట్లో ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దాని గురించి నిష్పక్షపాతంగా ప్రార్థన చేసేవాళ్ళండి ఎవరైనా చేస్తారా? ఇలా చేశారేమో ఎప్పుడైనా మీరు చెప్పండి. దయగలిగిన పరమ తండ్రి మీరు స్తోత్రం. ఇది ఎంత రుచికరమైన ఆహారం ఎన్నిక లేని నాకు అనుగ్రహించారే నా తండ్రి. ఏ విధంగా మీ రుణం తీర్చుకోగలను? ఇచ్చిన ఆహారం వలన వచ్చు శక్తిని ఆత్మల రక్షణార్థమైన పనిలో విరివిగా ఖర్చు పెట్టి అనేకుల ఆత్మలను నా నడక ద్వారా, నా ప్రవర్తన ద్వారా
వారిని సంపాదించుకోవడానికి కృపను అనుగ్రహించండి. నా బిడ్డలకును, మీరిచ్చిన నా గర్భఫలములకును, మీరు నాకు అనుగ్రహించిన కుటుంబం యావత్తుకు, ఈ ఆన్లైన్ కుటుంబానికి మీరు ఇచ్చిన ఆహారం బట్టి స్తోత్రాలు. యావత్తు సృష్టికి ప్రభు మీ కనుసూపు చల్లని చూపులతో ఇస్తున్న ఆహారాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇట్టి ప్రార్థన మనలు విన్నందుకు స్తోత్రం. యేసునామం అడుగుతున్నాం పరలోకమున్న మా తండ్రి. ఇట్టి ప్రార్థన ఎవరైనా చేశారా? లైన్ లో ఎవరైనా చెప్తే మేము చేసామని అని చెప్పండి. నేను చేస్తున్నానండి ఆన్లైన్ క్లాస్ గురించి గట్రా, దేవుడిచ్చిన ఆహారం గురించి. దేవుడిచ్చిన ఆహారం గురించి వేరు, నేను చెప్పిన అర్థం రావాలందరూ. ఇప్పుడు నేనే అర్థం అయితే చెప్తాను అదే అర్థం రావాలి. ఆహారం గురించి ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్తాను. ఆహారం వల్ల వచ్చిన శక్తిని అనేక ఆత్మల రక్షణార్థమైన పనిలో నేను విరివిగా ఖర్చు పెట్టి ఆ శక్తిని విరివిగా వాడి అనేక ఆత్మలను పట్టుకోవడానికి సహాయం అనుగ్రహించమని ఎవరైనా చేస్తున్నారా? ఎవరూ చేయం. ఎవరో చేస్తే నూటికో కోటికొకరు ఉంటారు, అసలు ఉండరని కాదు, తరం చేస్తారేమో. మంచి చేస్తే చేతులు ఎత్తి దండం వాళ్ళకి నమస్కారం వందనాలు చెప్తున్నా. ఆత్మీయ ఆహారం 3 పూట్ల రుచికరంగా లొట్టలేసుకు తింటానే, అంతకంటే విశిష్టమైనటువంటి శారీరక పానీయమైనటువంటి ఆలోచన కాకుండా ఆత్మీయ ఆహారాన్ని మనకు వడ్డిస్తున్నాడు దేవుడు. ఉదయం సాయంత్రం పొద్దున్నే లేపి బుజ్జుబాబు లేపుతున్నాడు అందరినీ లైన్లు ఇచ్చి, లేకమండి 5 గంటలకే ఏమో లేవుస్తున్నారు, 4:30 లేవుస్తున్నారు, వాక్యం వినిపిస్తున్నారు, చక్కగా ఆశీర్వాదం ఇచ్చి మిగిలిన పనులు పంపిస్తున్నారు. మళ్ళా సాయంత్రం తిరిగి వచ్చేసి ఏ లోకమాలిని అంటించుకున్నారో మళ్ళీ వాక్యాన్ని మీకు అంటిస్తున్నారు, మీకు దీవెనలు ఇస్తున్నారు, మళ్ళీ పరకలు చేస్తున్నారు. ఏమన్నా కృతజ్ఞత కలిగి రూపాంతరం చెంది బ్రతుకుతున్నారా? లోకానికి వేరుగా బ్రతుకుతున్నారా? లోకాశలను అంటించుకుని బ్రతుకుతున్నారా? ఇదిగో లోకాశలను అంటించుకున్న వారంట హెచ్చరిక చేస్తానంట 3,000 మంది చేర్చబడ్డారంట. నీ బ్రతుకు కాలంలో 3 ఏమన్నా బాప్తీసం ఇప్పించావా? ఇప్పటి వల్ల లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. బుజ్జిని వదిలిపెట్టండి. లైన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు బ్రతుకున్న ఈ బ్రతుకు కాలంలో కనీసం 3 కన్నా మీరు బాప్తీసం ఇప్పించారా? మీరు వాక్యం చెప్పి ఉండదు. ఇప్పిస్తే ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు ఇప్పించి ఉండొచ్చు కాదన్న. మంచిది, సంతోషం, దేవుడు సంతోషపడే విషయం, పర్లోకంలో పండుగ చేసుకునే విషయం అండి. దేవుని పిల్లరా, భక్తి అంటే లోకానికి వేరుగా ఉండాలని అనేది నాజుకైన నాటకమాడే మాట కాదండి. నాజుకైన నాటకమాడే మాట కాదు. లోకానికి వేరుగా బ్రతకటం అంటే మన బ్రతుకులు పక్క మీదకి చేరుకున్నాక దానికి ముందే మీ బిడ్డల దగ్గర నుంచి మీరు మొబైల్ అన్ని తీసుకుని మీ దగ్గర పెట్టుకుని, ఏమైనా మీ పిల్లల్ని పడుకోబోయే ముందు ప్రార్థనకు అలవాటు చేసిన కుటుంబాలు ఉన్నాయా? ఉంటే వందనాలు. మీ బిడ్డలకు మొబైల్ ఇచ్చి మీరు కూడా మొబైల్ తీసుకుని బ్రతుకుతున్నారా? రాత్రి 12-11 గంటల దాకా నేను వాక్యాన్ని గ్రూపుల్లోకి పోస్ట్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. చాలా కాంటాక్ట్స్ ఆన్లైన్ లో ఉంటాయి. ఆన్లైన్ అంటే ఏంటి? నేను ఎట్టా ఆన్ చేసి ఉందరయ్యా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుని కార్యాలు వాక్యం వింటే మంచిదే. దయ్యం కార్యాలు చూస్తూ ఉంటావు 12 గంటల దాకా నిద్రపోకుండా 1 గంట బైబిల్ చదువు. నువ్వు 12 గంటలు, రాత్రి 10 నుంచి 12, 1 గంట వరకు నిరాటంకంగా మొబైల్ చూస్తూ ఉంటావు. ఛార్జింగ్ అయిపోయిన దాకా, నెట్ అయిపోయిన దాకా. నువ్వు వేసుకునేది కూడా 2GB 3GB వేస్తావు. ఏమన్నా ఉపయోగం? లోకాశల్లో కలిసిపోయినట్లే, లోకానికి వేరుగా బ్రతుకుతున్నట్టు కాదు, అంటించుకున్నట్టే లోక మాలిన్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మొబైల్లో అది చూశాను, ఇది చూశాను, అదేదో బాగుంది, అదేదో పోస్ట్ పెడుతున్నాను, ఇదేదో పోస్టులు కాదురా నాయన. దేవుడు తన వాక్యాన్ని నీ ముందుకు పోస్ట్ పెడుతుంటే, నీ చెవులకు వినిపిస్తుంటే, దాన్ని వినుట ద్వారా నువ్వు విశ్వాసం తెచ్చుకుని లోకానికి వేరుగా ఉండాలి. ఎలాంటి దిద్దుబాటు మీ నడవడికలో ఉందా లేదని పౌలు గారు అపోస్తల త్యాగాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దినాన్ని ఏం చెబుదాం వారికి? లేదు, నేను పరిశుద్ధమైన బ్రతుకుతున్నానని సవాల్ చేసి చెప్పగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరం కనపడరు. బోతార్థం వేసినా కనపడరు. రెండో విషయంగా
లోకానికి వెలుగుగా ఉండాలి. లోకానికి వెలుగుగా ఉండాలట. ఎందుకు ఉండాలి వెలుగు? ఎక్కడిది వెలుగు? మనం వెలుగు సంబంధంలా చీకటి సంబంధులమా? వెలుగు సంబంధం. వెలుగు సంబంధం. ఎప్పుడు వచ్చింది ఈ వెలుగు మనలోకి? ఎప్పుడు వచ్చి ఉంటది? బాప్తిసం తీసుకున్న అంటే బాప్తిసం తీసుకో ముందు నువ్వు ఎన్నిసార్లు పోయి ఎక్కడ వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళినా, దట్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. మీరు డయల్ చేసిన నెంబరు కవరేజ్ పరిధిలో లేదు, అంతే. మీరు చేసిన భక్తి విధానాలన్నీ ప్రభు పరిధిలో లేవు, బతికేవంతే. బాప్తిసం తీసుకుని ప్రభువులో ఉండడానికి సంఘంలో చేర్చబడ్డవచ్చు. అక్కడి నుంచి లోకానికి వెలుగుగా నీ వెలుగును చూపించాలంట. ఏమండి? లోకానికి అప్పుడు నీకు వెలుగు సంబంధి అనేటటువంటి ఒక మంచి పేరు అంతకట్టబడుతుంది. నీకు అప్పుడు వెలుగు వస్తుంది. పరిశుద్ధాత్మల వారు నిత్యము నీలో నివాసం చేస్తూ ఏమంటాడో తెలుసా? రే గాంధీ, ఇక్కడ తప్పు మాట్లాడావు, ఇక్కడ అబద్ధం ఆడావు, ఇదిగో ఇది నీది కాదు, నువ్వు తీసుకున్నా ఇది పొరుగు అంది తప్పు. ఏంటి అది? ఆ అబ్బాయికి ఏంటి ఆ చూపు? ఏంటి ఆ చూపు? మా చూపు కదా, అది చూడటం తప్పు కదా. లోకానికి వేరుగా వెలుగుగా ఉంటానికి కదా బాప్తిసం తీసుకుంది, అట్లా చూస్తావేంటి? ఈ హెచ్చరికలంతా ఎవరిలో ఉండి లోపల పరిశుద్ధాత్ముడు హెచ్చరికలు చేస్తూ ఉంటాడో ఇంకా పరిశుద్ధాత్ముడు వారు నివాసం చేస్తున్నట్లెక్కే. ఆ వెలుగు మీలో ఉన్నట్లెక్కే. ఆ వెలుగు మీలో గనక ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని వెలిగిస్తుందండి, వెలిగిస్తుంది. మత్తయి గారి సువార్తలో కూడా ఇలాంటి మాటే రాశారు. 5వ అధ్యాయం 13-14 వచనాలను పారాయణం చేసుకున్నాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 13-14 వచనాలను చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలమ్మా, మరి పాఠాన్ని ఇక్కడితో ఆపుతున్నాను. నాకు ఆన్లైన్ సమయం అయింది కదా. ఈ 2వ భాగాన్ని, లోకానికి వెలుగుగా ఉండాలి, 2వ విషయాన్ని మీకు ఎంట్రన్స్ లో రెఫరెన్స్ చెప్పి ఆపేశాను. ఇదే విషయాన్ని నేను నెక్స్ట్ మరలా బుజ్జిగారు నాకు ఎప్పుడు అవకాశం ఇచ్చినా హాఫ్ డే రోజు, సండే రోజు చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే ఏ రోజైనా సాయంత్రం 6:30 కల్లా ఫోన్ చేస్తే ఈ 5 అంశాల గురించి నిదానంగా పాఠం నేర్చుకున్నాం. ముందు ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న పాఠం ఏంటి? లోకం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారో ఇప్పుడు ఇంట్రడక్షన్ చూసుకున్న తర్వాత లోకానికి వేరుగా ఉండాలని చెప్పాను, దేవుడు చెప్పించారు. అలాగే 2వ అంశంగా, 2వ విషయంగా లోకానికి వెలుగుగా ఉండాలని చెబుతూ మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలను మీకు చదివించాను. ఇదే విషయాన్ని నెక్స్ట్ పాఠం చెప్పేటప్పుడు జ్ఞాపకం చేయండి. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృప కనికరం కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన పవిత్రమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి లోకమాలిన్యము అంటించుకోకుండా మీలో బ్రతుకుతామని తీర్మానం తీసుకుని బాప్తిస్వం ద్వారా లోకానికి వేరుగా ఎలా ఉండాలో ఈ దినాన మీరు అందించిన విషయాలను మీ పిల్లలకు తెలియచెప్పాను. ప్రభువా, వారి మనసులను నేను నొప్పించి ఉండవచ్చు, కఠినమైన పదాలు వాడి. దయతో నన్ను కూడా క్షమించండి. ఎందుకంటే మీ బిడ్డలను మీ పాద సన్నిధికి అత్యంత సమీపంగా చేర్చు నిమిత్తమే కఠినమైన పదజాలను వాడాను. దయతో నన్ను కూడా మన్నించండి. ప్రభువా,
అనారోగ్యంతో ఉన్న వారిని గురించి ప్రార్థన చేసి ఉంటారు. రక్షణలోనికి రావాల్సిన వారిని గురించి ప్రార్థించి ఉంటారు. మీ చిత్తానుసారంగా వారికి సమస్తమైన విషయాల్లో తోడుగా ఉండమని కోరుతున్నాం. అలాగే ఎంతమంది దైవ సేవకులు ఈ ఆన్లైన్ పరిచర్యకు ఉచితంగా వాక్యాన్ని అందిస్తున్నారు, వారిని వారి పరిచర్య కుటుంబం చల్లగా కాపాడంతో నిర్వహిస్తున్న నిర్వాహకులను సహకారులను దీవించండి. నిర్వాహకులకు మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఒకనొక దినాన మంచి ప్రసంగికుడు ఉన్నట్లు మీ బిడ్డను ఆశీర్వదించమని కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ తండ్రి, ఈ మనవులు విన్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఘనమైన నామంలోనే ఈ ప్రార్థనా మనవులన్నిటినీ మీ సన్నిధానములో విశ్వాసము ద్వారా అడిగి పొందుకుని ఉన్నాము. పరలోకమందున్న కన్న తండ్రి, ఆమేన్. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడును పాప విమోచకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యుని నిత్య సహవాసము చేరుకూడి వచ్చిన మీ అందరికీ సదాకాలము తోడయుండి కేవలం పరలోకపు తండ్రి కొరకు మాత్రమే జీవింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.